తెలివైన తోడేలు. ఒక తోడేలు, ఒక మొసలి ఉండేది. ఆ రెండింటి మధ్య వైరం ఉండేది. ఒకరోజు తోడేలు నదిలోని నీటిని త్రాగడానికి వెళ్ళింది. నీళ్లు త్రాగడానికి ముందు అటూ ఇటూ చుట్టుపక్కల ఏవైనా ప్రమాదం ఉందేమోనని చూసుకుంది. లేదని నిర్ధారించుకొని నీటిలోకి దిగింది. ఆ నది మొసలికి నివాసంగా ఉంది. మొసలి తోడేలు వెనుక కాలిని కరిచి పట్టుకుంది. తోడేలు గుండె గుబేలుమంది. వెంటనే తన తెలివిని ఉపయోగించి గట్టిగా ఒక తన్ను తన్ని, భళా మామ, కాలు అనుకుని కర్ర పట్టుకున్నావా? నా కాలు ఇది అంటూ తన రెండవ కాలుని చూపించింది. తన పొరపాటు చేశాననుకొని తోడేలు కాలుని మొసలి వదిలివేసింది. తోడేలు వాయువేగంతో నది ఒడ్డుకి చేరుకుంది. నవ్వుతూ పారిపోయింది. వెర్రి మొసలి అలా నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. మొసలి జరిగిన సంగతినంతా ముంగిస బాబాయికి పూసగుచ్చినట్టు చెప్పింది. ముంగిస, నీవు నది ఒడ్డున వెల్లికలా పడుకొని చనిపోయిన దానిలాగా నటించు. తోడేలును నది ఒడ్డుకు తీసుకువస్తాను. అప్పుడు దాన్ని నీవు చంపి తినవచ్చు. మరుసటి రోజు ముంగిస తోడేలును కలిసి, ఏ మిత్రమా, బాగున్నావా? అలా నది ఒడ్డుకి సరదాగా వెళ్దాం అని అనింది. తోడేలు వెంటనే, నది ఒడ్డుకి మాత్రం రాను, అక్కడ మొసలి ఉంటుంది అనగానే ముంగిస నవ్వుతూ ఇలా అంది, ఇంకెక్కడ మొసలి? నది ఒడ్డున చచ్చిపడి ఉంది. నీవు నన్ను నమ్మకపోతే నాతో రా అంటూ నది ఒడ్డుకి వెళ్తాయి. తోడేలు ఒడ్డున బిగుసుకొని పడి ఉన్న మొసలిని చూసి మనసులో ఈ విధంగా అనుకుంటుంది, ఏమిటి, మొసలి చనిపోయిందా? ముంగిస నిజమే చెప్తోందా? ఎలా నేను నమ్మేది అనుకుంటూ మొసలికి కొద్ది దూరంలో నిలిచి, మొసలి చచ్చినట్టు లేదే అంది. లేదు లేదు, మొసలి చచ్చి 2 రోజులవుతోంది అనగానే తోడేలు, కాని చనిపోయిన మొసలి నోటి నుండి ఊ ఊ అని మూలుగు శబ్దం వినపడాలి కదా, ఈ మొసలి నిశ్శబ్దంగా ఎందుకుంది? అది విని మొసలి తోడేలు నిజం పసిగట్టి పారిపోతుందని తలచి ఊ ఊ అని మూలగడం ప్రారంభించింది. నక్క ఉపాయం ఫలించి విషయం బోధపడి నవ్వుతూ, నేను ఇంత తెలివి తక్కువ మొసలిని ఎక్కడా చూడలేదు, చచ్చిన ఏ జంతువైనా మూలుగుతుందా అంటూ అక్కడి నుంచి పారిపోయింది. మొసలికి మరోసారి ఆశాభంగం అయింది.